డైలీ టేస్ట్ ది డైలీ. వెండి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి 11,000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర ఇవాళ 2,22,000కు చేరింది. అటు బంగారం కూడా 650 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,34,000కు చేరింది. వెండి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి 11,000 పెరిగింది. దీంతో కిలో వెండి ధర ఇవాళ 2,22,000కు చేరింది. అటు బంగారం కూడా 650 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,34,000కు చేరింది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. గోల్డ్ సిల్వర్ రేట్స్ అయితే మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి. దీనికి గల కారణాలు ఏంటంటారు? ఒకటి అంటే ఒక 5-6 అంశాలు ఉన్నాయి. ఒకటి మంది రూపీ బాగా లో అవటం, ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. 91 రూపాయలు 38 పైసలు ఈ సిల్వర్ హైకి చేరడం జరిగింది. ఎందుకు అంటే అమెరికా ఎకానమీ స్లో డౌన్ అయిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆ డేటా ఏదైతే ఉందో అది భయపెడుతుంది ఏది అమెరికా దేశాన్ని. అంటే ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా తోటి అంటే స్లో డౌన్ అయిపోతుంది, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎకానమీ ఇప్పటి వరకు వరల్డ్ లో అమెరికా రష్యానే ఉంది. ఈ అమెరికా రష్యాలో ఈ అమెరికా వెనకబడిపోతుంది అనే డేటా తోటి ఈ షేర్ మార్కెట్ పడిపోవడంతో ఈ గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ పొజిషన్స్ తీసుకోవడం తోటి ఈ సిల్వర్ ఆల్ టైమ్ హైకి రీచ్ అవడం జరిగింది. ఈ రోజు ఏ రోజుకి ఆ రోజు మనం అనుకుంటూనే ఉన్నాం, తగ్గినప్పుడు కొంచెం తగ్గుతుంది, పెరిగినప్పుడు బాగా పెరుగుతుంది. ఒక 2 రోజులు 3 రోజుల కింద అదే వడ్డీ రేట్లు ఏదైతే అమెరికాలో అనౌన్స్ చేసిర్రో అప్పుడు కొంచెం పెరిగింది. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మళ్ళీ రాత్రి మళ్ళీ అమెరికా ఏదైతే ఎకానమీ డౌన్ అవుతుంది అనేది ఒక వార్త. వెనిజులాకి ఈ క్రూడ్ ఆయిల్ ఏవైతే వెనిజులాలోకి ఎంటర్ అయ్యేటటువంటి క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంటర్ గానీ ఎగ్జిట్ గానీ వాటన్నిటి మీద బ్యాన్ చేయడం జరిగింది ట్రంప్ రాత్రి, అంటే నిన్న. దాంతో మళ్ళీ వరల్డ్ లో అంటే ఏదో ఒక ఉపద్రవం రాబోతుందనే సూచనలు అంతే. అంటే ఏదో ఒక దేశం మీద ఏదో ఒక రోజు ట్రంప్ అంటే ఇప్పుడు మనకి నెల దాటిపోయింది, ఏది ట్రేడ్ డీల్ మనతో ఫేవర్గా ఉంటుంది, అయింది లేదు ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు రాత్రి వెనిజులా మీద బ్యాన్ చేయడం జరిగింది, ఏది వాళ్ళ ఆయిల్ ట్యాంకర్. దాంతో మార్కెట్ లో ఇంకా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం జరిగింది. దీంతో గోల్డ్ సిల్వర్ కాపర్ ఇవన్నీ కూడా మళ్ళీ ప్లాటినం ఇవన్నీ కూడా పెరగడం జరిగింది. ఇక మన దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్ ఉంటుంది. రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం అనేది ఉంది. దాంతో కొంచెం క్రూడ్ ఆయిల్ తగ్గడం కూడా జరిగింది. క్రూడ్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు ఇప్పుడు మనకి ఏదైతే ఉందో మనకి ఫేవర్ అన్నమాట, అంటే క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే మనకి లాభం. కానీ ఏదైతే రూపీ డాలర్ తో పోల్చుకుంటే మన రూపీ వీక్ అయిపోవటం, అంటే డాలరు ఆల్ టైమ్ అంటే డాలర్ కి రూపాయి మనం కన్వర్షన్ చేస్తే మంది 91 రూపాయలు 38 పైసలు ఆల్ టైమ్ లోకి చేరటం. ఇది ఇంకొన్నాళ్లలో 100 కూడా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా చెప్పటం. అంటే నీకు 1 year అనుకోండి, 6 months ఎంతో. ఇక అంటే మన ఎకానమీ ఎంత గ్రోత్ ఉన్నా గానీ ఈ డాలర్ ఎంత పెరుగుతున్నా గానీ క్రూడ్ ఆయిల్ ధర తగ్గడంతో మనకి ఇంకా గ్రోత్ లోనే ఉన్నాం, మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందనేది ఒకటి. ఇక వీటన్నిటితోటి మన మార్కెట్లు అంటే పడటం. మెయిన్ ఎఫ్ఐఐలు సెల్లింగ్ లోనే ఉన్నారు. ఇంకా ఎఫ్ఐఐలు ఈ సెల్లింగ్ ఎక్కడైతే ఆపుతారో, ఎక్కడైతే మళ్ళీ బయింగ్ లోకి వస్తారో మళ్ళీ మన మార్కెట్లు పెరగటం. వరల్డ్ గా అన్ని మార్కెట్లు ఏదైతే పాజిటివ్ లోకి ట్రంప్ డీల్స్ ఇవన్నీ ఒక దగ్గర అవ్వాలి. మళ్ళీ ట్రంప్ మీద ప్రపంచ దేశాలు అక్కడ సుప్రీంకోర్టులో పిల్లేసారు అన్నమాట, అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి ఆయన మీద చేయడం జరిగింది. ఆ తీర్పు రావాలి. ఆ తీర్పు మాత్రం ప్రపంచ దేశాలకి ఫేవర్ గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ తీర్పు రావాలి. వచ్చిన తర్వాత ట్రంప్ ఈ సుంకాలు టారిఫ్ల మీద ఆగటం, ఈ సుంకాలు టారిఫ్లు ఆయన ఇష్టం వచ్చినట్టుగా చేయకపోవటం, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే అదొకటి. ఇంకా మెయిన్ ఇప్పుడు డిసెంబర్ మంత్ క్రిస్మస్ హాలిడేస్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, వాటితోటి మార్కెట్ అంతా కూడా స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేస్, పెద్దగా మూవ్మెంట్ ఉండదు. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటితోటి మళ్ళీ
2026లో మార్చి జూన్ లో ఎఫ్ఓఎంసీ అంటారు, ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ, అంటే వడ్డీ రేట్ల మీద వాళ్ళు ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు అనౌన్స్ చేయాలి. అది కూడా కొంచెం డౌట్ గానే ఉంది అనేది ఇప్పుడు ఒక వార్త. తగ్గిస్తారనేది అంతకు ముందు 2026లో, ఇప్పుడు మళ్ళీ తగ్గించరేమోననేది మార్కెట్ వర్గాల యొక్క అంచనా. మళ్ళీ వీటన్నిటితోటి పావెల్ నెక్స్ట్ దిగిపోతాడు అనమాట. అయిపోతుంది ఆయన పీరియడ్. నెక్స్ట్ మన అంటే ఆయన ఎప్పుడైతే పావెల్ మే 26కి ఆయన పదవి కాలం అయిపోతుంది. మళ్ళీ మే 26 పదవి కాలం అయిపోతే ఈ లోపల మరి మార్చిలో ఒకసారి ఉంటుంది వడ్డీ రేట్లు తగ్గించాలా అనేది. అయితే తగ్గించకపోవచ్చు అనేది వార్త. వీటన్నిటితోటి మన మార్కెట్లు అనుకోండి, గోల్డ్ సిల్వర్ బాగా పెరగటం అనుకోండి, మళ్ళీ ఇయర్ ఎండ్ అనుకోండి, క్రిస్మస్ హాలిడేస్ అనుకోండి, వీటన్నిటితోటి మళ్ళీ సిల్వర్ అయితే ఆల్ టైమ్ హైకి పోయింది, గోల్డ్ ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉంది. మళ్ళీ ఎప్పుడో అది కూడా ఇంకొక $30 ఉంది అనమాట. $30 అంటే ఇంకొక $1000 దగ్గరలోనే. అది కూడా ఎప్పుడో మనం చూసిన దగ్గర నుంచి చూస్తే అక్టోబర్ 20వ తారీఖు గోల్డ్ సిల్వర్ ఆల్ టైమ్ హైకి వెళ్తే తర్వాత సిల్వర్ పెరిగినంతగా గోల్డ్ పెరగలేదు. ఎందుకు పెరగలేదు అని అంటే ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయినాయి అనేది ఒకటి, యూసేజ్ ఎక్కువ ఉందని, డిమాండ్ ఎక్కువ ఉందని. ఇదే యూసేజ్ డిమాండ్ 2026లో కూడా ఉండొచ్చు అనేది సిల్వర్ మీద ఒక వార్త. ఎందుకు అంటే సిల్వర్ కు ఉన్నటువంటి డిమాండ్ గోల్డ్ కు ఉండదు. సిల్వర్ యూసేజ్ కానీ సిల్వర్ సప్లై కానీ మెయిన్ ఏంటిది అంటే ఈ సిల్వర్ నిల్వలు తగ్గిపోవటం, ఇన్వెంటరీస్. అయితే ఈ నిల్వలు తగ్గిపోయినాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా సిల్వర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక ఎంఎన్సీ కంపెనీ 2,40,000కి రీచ్ అయిద్దని చెప్పేసి అనడం జరిగింది. అన్న తర్వాత ఇప్పటికే 2,22,000కి చేరిపోతే 2,40,000 చేరడం పెద్ద దానికి నెగ్లిజిబుల్ అనమాట. అంటే $2,00,000 దాటిన తర్వాత సిల్వర్ 5,000 కానీ 6,000 కానీ పెరగటం కానీ తగ్గటం కానీ దానికి నెగ్లిజిబుల్ అనమాట. అంటే దాని జర్నీనే అట్లుంటది. పెరిగిన 5,000-6,000 పెరుగుతుంది, తగ్గిన 5,000-6,000 తగ్గుతుంది. అందుకనే ఎంసీఎక్స్ ఎక్స్చేంజ్ లో కూడా మార్జిన్లు విపరీతంగా పెంచారు వాటికి. అంతకుముందు 70,000 పెడితే 5 కేజీలు వచ్చే సిల్వర్ ఈ రోజు $2,00,000 మార్జిన్ కట్టాల్సి వస్తుంది 5 కేజీలకి. అంటే ఏంది 20% చేసారు. అంతకుముందు 8-9% ఉన్న మార్జిన్ తోటి. అంటే ఏంది విపరీతంగా ట్రేడ్ చేయటం, విపరీతంగా ఇప్పుడు బాగా పెరిగిందని షార్ట్ చేయటం, ఈ షార్ట్ చేసిన తర్వాత అది బాగా పెరగటం, వీళ్ళ అన్ని అకౌంట్స్ అన్ని వాష్ అవుట్ అవటం, వీటన్నిటితోటి ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా మార్జిన్ పెంచటం. ఎవరైతే హై మార్జిన్ కనుక పెట్టి ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళు రిస్క్ తీసుకునే వాళ్ళే చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట, ఎక్స్చేంజ్ ఉద్దేశం. దాంతో ఇప్పుడు ఎవరైతే సిల్వర్ చేయదలుచుకున్నారో ఎప్పటికప్పుడు షార్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఇంత పెరిగింది నేను ఎప్పుడు చూడలేదు లైఫ్ లో, ఇంకా ఏం పెరుగుతుంది, ఇంకా తగ్గకపోతే తగ్గితే 20,000 25,000 తగ్గుద్ది కదా అని చెప్పేసి షార్ట్ చేయటం. ఆ షార్ట్ చేస్తున్న కొద్దీ ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ అకౌంట్లంతా ఎంటీఎం అంటారు. అంటే మార్జిన్ పే చేయాలి వాళ్ళు. ఆ మార్జిన్ పే చేయకపోతే సిస్టమే కట్ ఆఫ్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ జరిగిందల్లా అదే జరుగుతుంది. అందరూ ఇంత పెరిగేటప్పటికీ వాళ్ళకి నమ్మకం ఉండదు అన్నట్టు మార్కెట్ మీద. అంటే టెక్నికల్ గా కూడా అన్ని హైలో ఉన్నాయి అనమాట. అంటే ఏ టైంలో అయినా పడొచ్చు అని చెప్తాయి, కానీ పడట్లేదు. ఎందుకు పడట్లేదు అంటే ఇవే న్యూస్. ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒక న్యూస్. ఒక రోజు అంటే ట్రంప్ ట్రేడ్ డీల్ జరుగుతుందనో, లేకపోతే ఈ సుంకాలు టారిఫ్ల కాడెక్కడో అని, లేకపోతే మన ఈ క్రూడ్ ఆయిల్ అనుకోండి, రూపీస్ అనుకోండి, వాల్యూలు, ఇవన్నిటితోటి ఏదో ఒక కరెంట్ అఫైర్స్ న్యూస్ కనుక ఎవరైతే ఫాలో కారు అనుకోండి, వాళ్ళు గుడ్డిగా కనుక చేస్తే వాళ్ళ అకౌంట్లన్నీ వాష్ అవుట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం కొనాలా వద్దా అనే దానికి నేనేమి ఇప్పుడు మనం సలహా ఇచ్చే ఉద్దేశంలో లేవు. ఎందుకు అంటే కొను అనుకోండి, తగ్గింది అనుకోండి, మీరు చెప్పారు మేము కొన్నాం అంటారు. అట్లని వద్దన్నాం అనుకోండి, పెరిగింది కదా మీరు చెప్పేవాళ్ళు కదా అంటారు. అందుకని మనం అవన్నీ కావు. ఇప్పుడు మార్కెట్ లో ఎవరైతే ఇంట్రాడే చేస్తారో వాళ్ళ ఓన్ రిస్క్ వాళ్ళు తీసుకోవాలి. ఇక సిల్వర్ విషయానికి వచ్చేటప్పటికి కానీ గోల్డ్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరైతే కొనుక్కునే ఉద్దేశం ఉందో వాళ్ళ ఈవెంట్స్ ని బట్టి, అంటే వాళ్ళ మ్యారేజెస్ అనుకోండి, వాళ్ళు ఏదన్నా కార్యక్రమం ఉంటే వాళ్ళు తప్పదు అనుకున్న వాళ్ళు కొద్ది మొత్తంలో కొనుక్కోవటం. ఇంకా ఇప్పుడు ఎక్కువ శాతం ఈ గోల్డ్ హైలోకి వచ్చిన తర్వాత అంటే సిల్వర్ మనం ఎక్కువ యూజ్ చేయమనుకోండి, ఇండస్ట్రీస్ కి తప్ప ఇంట్లకి ఉండదు. ఏదో గ్లాసులు, చెంబులు, పళ్ళాలు, కంచాలు అవి ఉంటాయి, కానీ అవి కూడా మనం మామూలు మధ్యతరగతి వాళ్ళు కొనరు. ఎక్కువ శాతం ఇండస్ట్రీకే వాడతారు సిల్వర్ ని. ఇక గోల్డ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇంత ధర పెరిగేటప్పటికి ఆ మ్యారేజెస్ కానీ ఆ ఈవెంట్స్ కానీ ఏమన్నా ఉంటే తప్ప. అయితే వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు ఎక్కువ శాతం మన పైసలకు ఏది రావట్లేదు కాబట్టి సిల్వర్ జ్యువెలరీకి వెళ్ళటం జరిగింది. ఇక అది కొంచెం ఉంటుంది కాబట్టి అదే పైసలకి చాలా వస్తాయని చెప్పేసి వాళ్ళు కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ మనం గైడ్ చేయటం కానీ కొనమని కానీ అమ్మమని కానీ మనం ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. అది చూసుకొని వరల్డ్ మార్కెట్లు ఉంటాయి, investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది వరల్డ్ మార్కెట్, అందులో లైవ్ వస్తుంది. సత్యనారాయణ గారు,
ఈ అనిశ్చితి ఎన్ని రోజులు కొనసాగుతుందంటారు? అలాగే ఒక రోజు తగ్గుతుంది, మరో రోజు పెరుగుతుంది, మరి మార్కెట్ డౌన్ లో ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం మంచిదే అంటారా, లేకపోతే ఇన్వెస్టర్స్ కి ఎలాంటి సూచనలు చేస్తారు మీరు? ఇప్పుడైతే ఈ మంత్ వరకు మొత్తం ఏమి ఉండదు. ఏది డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ ఉంది, ఫైనాన్షియల్ ఎండింగ్ ఉంది. మళ్ళీ జనవరి ఇప్పుడు మన అమెరికాలో సుప్రీంకోర్టు అంటే ట్రంప్ మీద నిర్ణయం ఉంది, తీర్పు. అవన్నీ రావాలి. ఆ తీర్పు జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలవాలి. మనకి మార్కెట్ వర్గాల ప్రకారం ట్రంప్ కి ఎగనెస్ట్ గానే, ప్రపంచ దేశాలకు అనుకూలంగానే వస్తుందని అని అంటున్నారు విశ్లేషణ. కానీ అది ఈ ట్రంప్ కు అన్ఫేవరా మనకు ఫేవరా అనేది జడ్జ్మెంట్ రావాల్సిందే ఒకటి. నెంబర్ 2, ఇప్పుడు ఇయర్ ఎండ్ అంతా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ కాబట్టి ఈ ఇయర్ అంతా మామూలుగానే ఉంటది. మళ్ళీ జనవరి నుంచి మార్కెట్ కనుక బాగా పెరిగితే అప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా తగ్గినప్పుడల్లా కొనుక్కునేదే గోల్డ్ సిల్వర్. ఎందుకంటే 2026లో కూడా సిల్వర్ విపరీతంగానే డిమాండ్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సిల్వర్ కాకుండా ఇంకా ఒకవేళ చేయదలుచుకుంటే ఎవరైనా షేర్ మార్కెట్ వాళ్ళు అంటే కమోడిటీస్ కానీ ఏదైనా చేయదలుచుకుంటే ప్రత్యామ్నాయంగా కాపర్ బాగుంది. కాపర్ ఇప్పటికి పెరిగినా కానీ ఓవరాల్ గా సిల్వర్ ని బీట్ చేసేది నెక్స్ట్ కాపరే. గోల్డ్ సిల్వర్ నెక్స్ట్ కాపరే. అంటే గోల్డ్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో దగ్గరలో ఉంది, సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఇక కాపర్ అయితే కొనుక్కుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే 2026లో లీడ్ చేసేది. ఇప్పటి వరకు 60% పైన గోల్డ్ వచ్చింది, 118%, 120% సిల్వర్ రావడం జరిగింది 1 year లో రిటర్న్స్. నెక్స్ట్ ఇయర్ కాపర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక వీటితో పాటు షేర్ మార్కెట్ లో ఎవరైతే ఉంటారో ఈటీఎఫ్ లని ఉంటాయి. ఈ ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో గోల్డ్ ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు, సిల్వర్ ఈటీఎఫ్ కొనుక్కోవచ్చు మంత్లీ. వీటితో పాటు కాపర్ సంబంధించిన కాపర్ షేర్లు కొనుక్కోవచ్చు. వీటితో పాటు ఇప్పుడు అమెరికా స్లో డౌన్ అయిపోయింది ఎకానమీ, రష్యా స్లో డౌన్ అయిపోయింది ఎకానమీ. ఇక నెక్స్ట్ వచ్చేది చైనా అన్నమాట. చైనా ఈటీఎఫ్లు దొరుకుతాయి, అవి కొనుక్కోవచ్చు. చైనా ఎకానమీ నెక్స్ట్ 2026లో ముందుండబోయేది ప్రపంచ దేశాలలో అమెరికా రష్యా మర్చిపోవాలి మనం. చైనా ముందుండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అందుకని చైనా ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. మళ్ళీ అమెరికా ఈటీఎఫ్లు ఉన్నాయి. అంటే ఉదాహరణకి యాపిల్ అని, ఎన్విడియా అని, నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ టాప్ ఉన్నాయి. ఆ ఈటీఎఫ్లు కూడా కొనుక్కోవచ్చు సింపుల్ గా. అంతే తప్ప ఎప్పటికప్పుడు మనం పాత రోజుల మాదిరి అది ఇది అని అనుకోకూడదు. ఎప్పటికప్పుడు మార్కెట్ ను బట్టి ప్రపంచంలో ఏమేం జరుగుతుందో దాన్ని బట్టే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి. సత్యనారాయణ గారు, అయితే భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే రూపాయి విలువ తగ్గుదలకు కారణం అంటున్నారు, నిజమేనా? అట్లనేం లేదు. వీళ్ళు ఈ ట్రంప్ ఇవన్నీ సుంకాలు అయిపోతే మెయిన్ ఏంటిదంటే మన ఎక్స్పోర్ట్స్ లేవు. ఇంపోర్ట్స్ తోటి మన యొక్క రూపీ బాగా ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే బాగా జరుగుతాయో, ఇప్పుడు అమెరికా ట్రేడ్ డీల్ జరిగింది అనుకోండి, ఎక్స్పోర్ట్స్ బాగా జరిగినప్పుడు ఏమైందంటే మనకు ఫారెన్ కరెన్సీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఫారెన్ కరెన్సీ ఎప్పుడైతే మనకు వస్తుందో అంటే బయట నుంచి డాలర్లు వచ్చినప్పుడు సప్లై పెరుగుద్ది. సప్లై పెరిగినప్పుడు రూపాయి స్ట్రాంగ్ అయితే ఇప్పుడు ఏమైంది, ఇంపోర్ట్స్ ఎక్కువైనాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ ఎక్కువైపోయినాయో అప్పుడు ఏమైతుంది, మన డాలర్లు ఖర్చు అయిపోతుంటది. అప్పుడు ఆటోమేటిక్ గా డాలర్ కి డిమాండ్ వస్తుంది. ఆ డాలర్ కి డిమాండ్ రాగానే డాలర్ పెరగడే అవకాశాలు ఉంటాయి. అందుకని ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 91 రూపాయలు 93 ఉండని 92 ఉండని అది దాని ప్రయాణం దాన్ని చేయని అని వదిలేసారు. ఎందుకు వదిలేసారు అంటే మనయో ఎక్కువ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అయినా మనం దిగుమతి చేసుకోవాలి, గోల్డ్ అయినా మనం దిగుమతి చేసుకోవాలి. మరి ఈ గోల్డ్ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ గా ఎఫ్ఐఐలు కొంటే మన షేర్ మార్కెట్ లో అప్పుడు ఏమైతుందంటే ఈక్వల్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అంటే పెద్దగా పెరగదు అన్నట్టు ఒకటి. రెండోది ఏంది, ఎఫ్ఐఎల్ కనుక కంటిన్యూ కొన్నట్లయితే ఏమైంది, మనకి ఫారెన్ నుంచి డాలర్లు మన ఇండియాకి వస్తాయి. అప్పుడు ఏమైతుంది, అప్పుడు సప్లై ఒకటి వస్తుంది. రెండోది ఎక్స్పోర్ట్స్ మనకి లేవు, తగ్గిపోయినాయి. కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఏవైతే బాగా కనుక జరిగినప్పుడు ఏమైతుందంటే ఇంపోర్ట్స్ కంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడు మనకి ఫారెన్ కరెన్సీ డాలర్ రూపంలో వస్తుంది. అప్పుడు మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది అన్నట్టు. డాలర్ ఆటోమేటిక్ ఉంటుంది. వరల్డ్ లో డాలర్ వీకే ఉంది. ఇప్పుడు అమెరికాలో డాలర్ వీకే, డాలర్ ఇండెక్స్ చూస్తే ఏం లేదు. అంటే అమెరికాలో డాలర్ వీకే ఉంది, కానీ మనకి డాలర్ ఎందుకు రూపీకి అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. ఎప్పుడైతే ఇవి సమానం అని ఉంటే అది న్యూట్రల్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ కనుక బాగా పెరిగితే అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా మన రూపీ స్ట్రాంగ్ అవుతుంది. ఇవన్నీ కనుక మనం జరగడానికి రోజులు పడుతుంది. ఎందుకోసం అంటే ట్రేడ్ డీల్ ఒకటి జరగాలి,
ఇప్పుడు ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి డిసెంబర్, జనవరిలో మన రిజల్ట్స్ అంటే గ్రోత్ అంటే ఎఫ్ఐఐలు మళ్ళీ రావాలి. మన ఇండియన్ ఎకానమీ మీద వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకం ఏర్పడాలి అంటే వాళ్ళు ఈ ట్రేడ్ డీల్ అనుకోండి, ఇప్పుడు మన రష్యా పుతిన్ మన ఇండియా పర్యటన జరిగిన తర్వాత వాళ్ళు ప్రపంచ దేశాలు అమెరికా మనతోటి ట్రేడ్ డీల్ అంటున్నారు కానీ ఇంతవరకు ఫైనల్ చేయరు. ఎఫ్ఐఐలు మాత్రం వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో మళ్ళీ ఏం చెప్తాడో ట్రంప్ భారతదేశం మీద మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళు ఇంకా అమ్మకాల్లోనే ఉన్నారు. అది గనక అయినా గానీ అది కనుక వాళ్ళు ఎఫ్ఐఐలు కొనడం మొదలు పెట్టినా, ఈ ట్రేడ్ డీల్ ట్రంప్ తోటి మంది క్లియర్ అయిపోయినా ఆటోమేటిక్ గా మళ్ళీ రూపీ స్ట్రాంగ్ అయిపోతుంది, డాలర్ వీక్ అయితే మళ్ళీ మన మార్కెట్లు బాగుంటాయి. అది జరిగేది. ఓకే అండి, థ్యాంక్ యూ జీవి సత్యనారాయణ గారు.